హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే తన గదిలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కనకం కావ్య దగ్గరకు వచ్చి, కావ్య ఏం చేస్తున్నావే అని అడగడంతో, ఏం చేస్తానమ్మా, వర్క్లో ఉన్నా, కనిపించట్లేదా చెప్పు, ఏదో పని మీద వచ్చినట్టున్నావుగా, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే, పర్వాలేదులే, నేనేమనుకోను అని చెప్పి ఇక కావ్య కనకాన్ని అడుగుతుంది. చూడు, నేను చెప్పిన తర్వాత నువ్వు నన్ను తిట్టకూడదు, అలా అయితేనే చెప్తాను అని చెప్పి కనకం కావ్యని అంటుంది. ఇక కావ్య అయితే, అమ్మ క్యాన్సర్ కనకం, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు, ఆ తరువాత తిట్టాలో వద్దు నేను నిర్ణయించుకుంటాను అని చెప్పి ఇక కావ్య కనకాన్ని అంటుంది. ఇక కనకమైతే, అదేం లేదు కావ్య, ఈరోజు సాయంత్రం మీ అత్తయ్య గారు మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు అని అంటుంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేనేంటి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి, నేను ఆ ఇంటికి వెళ్ళనన్న సంగతి నీకు తెలుసు కదా, అయినా అత్తయ్య గారు నాకు చెప్పకుండా నీకెలా చెప్తారు అని అంటుంటే, ఇదిగో ఇలాగే మాట్లాడతావని వదిన గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీ మావయ్య గారు అలాగే మీ అత్తయ్య గారు కలిసిపోయారు కదా, ఇంట్లో అందరూ సరదాగా చిన్న పార్టీలా చేసుకుందామని అనుకుంటున్నారే, దానికి మనల్ని కూడా రమ్మంటున్నారు అని అంటుంటే, చూడు, అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు నాన్న వెళ్ళండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దీనికి ఎంత పొగరో, వస్తే అరిగిపోతుందా, వచ్చినంత మాత్రాన అల్లుడితో కలిసిపోతుందా, అసలు దీని పొగరు వల్లే అల్లుడు దీన్ని దూరం పెట్టాడు అని చెప్పి ఇక కనకం తనలో తను మాట్లాడుకుంటుంటే, అమ్మా క్యాన్సర్ కనకం, అన్నీ వినిపిస్తున్నాయి, నువ్వు మనసులో మాట్లాడుకుంటున్నానని పైకే అంటున్నావు అని చెప్పి ఇక కావ్య బయట నుంచి మాట్లాడుతుంటుంది. దీనివి పాము చెవులు, అన్నీ వినిపిస్తాయి అని చెప్పి కనకం కూడా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇందిరాదేవి అయితే, ప్రకాశం సాయంత్రం బయట డిన్నర్ ఏర్పాట్లు ఎలా చేస్తున్నావు అని అంటుంటే, అమ్మా డిన్నర్ ఏర్పాట్లు అన్నీ బాగానే చేస్తున్నాను, కానీ ఇంతకీ పార్టీ ఎవరికి అని చెప్పి ప్రకాశం అడుగుతుంటే, సరిపోయింది సంబరం, మీరు అప్పుడే మర్చిపోయారా, ఈరోజు అక్కయ్య బావగారు కలిసిపోయారు, అందుకే కదా అందరం సరదాగా పార్టీ చేసుకోవాలి అనుకున్నాం, ఇంతలోనే అన్నీ మర్చిపోయారా అని అంటుంటే, లేదు ధాన్యం, నువ్వు నాకు తాగడానికి పర్మిషన్ ఇచ్చావు కదా, అది మాత్రం మర్చిపోలేదు అని చెప్పి ప్రకాశం చిన్నగా నవ్వుతూ ధాన్యలక్ష్మి వైపు చూస్తాడు. ధాన్యలక్ష్మి ఇది మొత్తం బాగానే గుర్తుంటుంది అని చెప్పి తను కూడా నవ్వేస్తుంది. ఇంకా ఇంతలో ఇందిరాదేవి రాజు ఉన్న గదిలోకి వెళ్తుంది. రాజు అయితే చాలా సిన్సియర్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ అని పిలవడంతో, ఆ నానమ్మ పిలిచారా, నాతో ఏమైనా పనుందా అని ఉలిక్కి పడుతూ ఇక ఇందిరాదేవిని అడగడంతో, ఏంట్రా అంత సిన్సియర్గా ఏం ఆలోచిస్తున్నావు, నీకు మీ అమ్మ నాన్న కలిసి ఉండడం సంతోషంగా అనిపించట్లేదా ఏంటి అని అడుగుతుంటే, అదేంటి నానమ్మ అలా అంటారు, అందరికంటే ఎక్కువగా నేనే సంతోషపడుతున్నాను, మమ్మీ తనతో మాట్లాడట్లేదని డాడీ ఎంతగా కుమిలిపోయారో నాకే ఎక్కువ తెలుసు అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే, మరి దీనికి కారణమైన కావ్యని మాత్రం నీకు క్షమించాలని అనిపించట్లేదే, తన మీద కోపం పోవట్లేదే అని అంటూ ఉంటే, చూడు నానమ్మ, తను నా విషయంలో చేసిన మాయలు కుట్రలు అవన్నీ కూడా నేనెప్పటికీ మర్చిపోలేను, అసలు ఎన్ని నాటకాలు ఆడారు, మొన్నటికి మొన్న వాళ్ళమ్మ కనకం క్యాన్సర్తో నన్ను ఎంతలాగా మాయ చేసింది, అలాగే మమ్మీని కూడా ఏవో 4 మాయ మాటలు చెప్పి డాడీతో కలిసేలా చేసింది ఆ కళావతి, ఆ మాత్రానికి తనకి థ్యాంక్స్ చెప్పాలా, తనని అక్కడి నుంచి బ్రతిమలాడి ఇంటికి తీసుకురమ్మని అంటారా ఏంటి అని చెప్పి ఇక రాజైతే ఉలిక్కి పడుతున్నట్టు మాట్లాడతాడు. చూడరా, నీకు మీ అమ్మ ఎప్పుడు నీకు ఒళ్ళంతా ఈగో అంటుంటే ఏదో అనుకున్నాను,
కానీ అది నిజమేనని ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పి ఇందిరాదేవి అయితే రాజు వైపు కోపంగా చూస్తుంది. చూడు నానమ్మ, మీరు దానికి ఏదైనా పేర్లు పెట్టుకోండి, నాకు అనవసరం. కానీ ఆ కళావతిని నేను క్షమించేదే లేదు, ఆ కళావతిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చేదే లేదు అని అంటుంటే, ఎలా తీసుకురావో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇందిరాదేవి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి అయితే కావ్యకి కాల్ చేస్తుంది. అదే టైంలో కనకం అన్నం తింటూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇందిరాదేవితో మాట్లాడుతూ, అమ్మమ్మగారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు, ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో దానికి ఇందిరాదేవి, నేను ఇంకా నిద్రపోలేదు, ఎందుకంటే భోజనమే చేయలేదు కాబట్టి అని చెప్పి ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఏమైంది అమ్మమ్మగారు, భోజనం చేయకపోవడం ఏంటి అని అంటుంటే, మరి మీరేంటి ఇంకా రాలేదు అని ఇక కావ్యని అడుగుతుంటే, మేం రావడం ఏంటి అమ్మమ్మగారు అని కావ్య అయితే ఇందిరాదేవితో మాట్లాడుతుంది. ఇక ఇందిరాదేవి, చూడు కావ్య, నీకు అంతా తెలుసు, ఆల్రెడీ కనకంతో నేను మాట్లాడాను, కానీ నువ్వింకా రాలేదు అంటే నువ్వెందుకు రాలేదో నాకు అర్థమైంది. అసలు వాడు నువ్వు ఏమనుకుంటున్నారు మీ ఇద్దరి గురించి అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్య మీద గట్టిగా అరుస్తుంది. కావ్య, అమ్మమ్మగారు, ఇప్పుడు నేను అక్కడికి వస్తే సంతోషంగా చేసుకోవాల్సిన పార్టీ మొత్తం ఆ పార్టీ అంతా పాడవుతుంది, వద్దులే అమ్మమ్మగారు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే, చూడు, నువ్వు వస్తావా, అక్కడికి వచ్చి 4 తగిలించమంటావా, ఎక్కడా కనకం అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటే, కనకం వెంటనే, పిన్ని గారు, నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో ఈ మొండిదాన్ని ఒప్పించి తీసుకురాలేక ఇక నేను కూడా ఇంట్లోనే ఉండిపోయాను అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే, కనకం, చూడు, ముగ్గురు కలిసి వెంటనే బయలుదేరండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. విన్నావుగా పెద్దవిడేం చెప్పిందో, పద పద అని చెప్పి ఇక కావ్యని లోపలికి తీసుకెళ్ళి చక్కగా రెడీ చేసి తీసుకొని వస్తుంది. అమ్మా, ఏంటమ్మా, స్కూల్కి వెళ్ళే పిల్లని రెడీ చేసినట్టు నువ్వు రెడీ చేయడం ఏంటి, వదిలిపెట్టు, నేనే రెడీ అయ్యి వస్తాను అని చెప్పి ఇంకా కావ్య ఎంత వద్దంటున్నా కనకం మాత్రం రెడీ చేసి బయటికి తీసుకొస్తుంది. ఇంకా ముగ్గురు కూడా దుగ్గిరాల ఇంటికి బయలుదేరతారు. ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి అయితే చాలా డల్గా కూర్చుంటుంది. ధాన్యం, ఏంటే అంత డల్గా కూర్చున్నావు, ఏమైంది అని అడగడంతో, అది కాదండి, ఇంట్లో అందరం సంతోషంగా పార్టీ చేసుకుంటున్నాం, కానీ నా కొడుకు మాత్రం నా దగ్గర లేడు, అది మాత్రం ఎవ్వరికి పట్టడం లేదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు, నా కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో అపర్ణ, చూడు ధాన్యలక్ష్మి, నువ్వు కళ్యాణ్ గురించి అంతలాగా బాధపడనక్కర్లేదు, ఆల్రెడీ కళ్యాణ్ అప్పు కూడా బయలుదేరారు అని అంటుంటే, ఆ దరిద్రం ఎందుకు అని చెప్పి ఇక అప్పు గురించి మాట్లాడుతుంది. ఇదిగో ఇట్లాంటి మాటలకే వాడు నీతో కలిసి ఉండను అని దూరంగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ కోడల్ని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మికి గడ్డి పెడతాడు. ఇక అపర్ణ అయితే, చూడు ధాన్యం, నీకిష్టం ఉన్నా లేకపోయినా అప్పు నీ కొడుకుకి భార్య, అంటే నీకు కోడలు, అది నువ్వు జీర్ణించుకోకపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన వాళ్ళ మొహం మీద ఏమీ అనకపోతే చాలు అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో జరుగుతున్నవన్నీ చూసి రుద్రాణి అయితే, వీళ్ళు తెగ సంబరాలు చేసేసుకుంటున్నారు, కేవలం ఆ కావ్య అక్కడ అనామికని దెబ్బ కొట్టి 15 కోట్ల లాభం తీసుకొచ్చింది, తర్వాత వదిన అన్నయ్య కలిసిపోయారు, ఇక ఇంకేముంది, కావ్య కూడా త్వరలో ఈ ఇంట్లో అడుగు పెట్టేస్తుంది అని అంటుంటే అదే టైంలో రాహుల్ అయితే, అవును, కావ్య ఇంట్లో అడుగు పెడుతుంది, అలాగే అప్పు కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, తరువాత మనిద్దరం కలిసి ఎక్కడో సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే తరువాత మనకి ఇంట్లో చిల్లి గవ్వ కూడా చిక్కదు కాబట్టి అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే, కరెక్ట్గా మాట్లాడావు రాహుల్, ఇన్నాళ్ళకి నువ్వు నిజం ఒప్పుకున్నావు, మీ ఫ్యూచర్ ఏంటో ముందుగానే గెస్ చేసావు అని చెప్పి
ఇక అన స్వప్న అయితే వాళ్ళని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. స్వప్న అని గట్టిగా అరవడంతో ఏంటి అత్త అంతలా అరుస్తున్నావు? నువ్వు ఎంత అరిచినా ఎంత గింజుకున్నా జరిగేది అదే. మీ ఫ్యూచరు అదే. రాహుల్ లేటుగా చెప్పినా లేటెస్ట్గా చెప్పాడు, సరేనా? ప్రాక్టీస్ అవ్వండి అని అనడంతో దేనికి అని చెప్పి ఇక రుద్రాని స్వప్నని అడుగుతుంది. స్వప్న అదే సన్యాసంలో కలిసిపోయాక ఏం చేయాలో అది అది ప్రాక్టీస్ అవ్వండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ ముందు దీన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి. అనవసరంగా దీన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకొస్త టెన్షన్స్ ఎక్కువ పెట్టుకున్నాం అని చెప్పి రాహుల్ మాట్లాడుతుంటే నువ్వే కదరా కొరివితో తలగొక్కున్నట్టు దాన్ని తీసుకొచ్చి నన్నెత్తిన పెట్టావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఎటొచ్చి అందరికీ నేనే దొరుకుతానా? దీనికి కోపం వచ్చినా నన్నే తిడుతుంది, మమ్మీ కోపం వచ్చినా నన్నే తిడుతుంది, మరి నాకు కోపం వస్తే ఎవరిని తిట్టాలి అని చెప్పి రాహుల్ అద్దంలో చూసుకొని టూ అని తన మొహం మీద ఉమ్మేసుకొని ఇక తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే కావ్య వాళ్ళు అలాగే కళ్యాణ్ అప్పు అందరూ కూడా ఇక అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన కుటుంబం చాలా సంతోషిస్తుంది. బయట గార్డెన్లో చిన్న పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ పార్టీలో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఒక్కొక్కరుగా గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఇక సరదాగా చప్పట్లు కొడుతూ వాళ్ళల్లో వాళ్ళు కలిసిపోయి తెగ సంబరపడిపోతారు. చివరాఖరిగా కావ్య రాజుల వంతు వస్తుంది. ఇక కావ్య రాజులిద్దరికీ డ్యాన్స్ చేయాలని రావడంతో రాజు మాత్రం కూర్చున్న దగ్గర నుంచి అస్సలు కదలడు. కానీ రాజ్ని బలవంతంగా కావ్యతో డ్యాన్స్ చేసేలా చేస్తుంది. అపర్ణ అయితే ఇక కావ్య రాజులిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉండగా ఉన్నట్టుండి కావ్య స్పృహ తప్పిపోతుంది. ఏయ్ కళావతి లెగు, ఏయ్ కళావతి అని ఇక కావ్యని లేపుతుంటే అస్సలు కావ్య లేవదు. ఇంతలో ప్రకాశం డాక్టర్కి కాల్ చేయడంతో వెంటనే డాక్టర్ వచ్చి కావ్య చెయ్యి పట్టుకుని చూస్తాడు. కావ్యని చూసిన డాక్టర్ కంగ్రాచులేషన్స్, తను తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం చాలా ఆనందిస్తుంది. కావ్య తల్లి కావడం అనేది రాజ్కి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా రాజ్ అయితే వెంటనే కావ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు. సార్ ఆవిడ వృత్తి మనిషి కూడా కాదు, అలా చేస్తే కళ్ళు తిరుగుతాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాజ్ అయితే థ్యాంక్ యూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాజ్ అయితే అందరితో తన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటాడు. అలా పార్టీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కావ్య ఎప్పట్లాగానే మళ్ళీ కనకం కృష్ణమూర్తులతో వెళ్ళిపోతుంటే ఏంటి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి అని అడగడంతో ఇంకెక్కడికి, మా పుట్టింటికి. నేను ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాను కదా, అందుకే అక్కడికే వెళ్తున్నాను అని అంటుంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికైనా వెళ్తే కాళ్ళు ఇరక్కొడతాను. ఇప్పుడు నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు, ఈ దుగ్గిరాల వారసుని నీ కడుపులో మోస్తున్నావు. మరి నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు కనకం ఇంట్లో ఉంటే ఎలా అని అంటుంటే ఆ మాటలకి కావ్య నన్ను క్షమించండి అత్తయ్య, మీకు మీ మాటకి గౌరవం లేక కాదు, నేను ఈ ఇంటి గడప దాటడానికి ఒక కారణం ఉంది. తిరిగి మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలో మీ అబ్బాయి గారికి బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో మరి కడుపుతో ఉన్న కావ్యని రాజ్ తిరిగి ఇంటికి తీసుకొస్తాడా, అలాగే రాజ్లో ఈ రకంగా అయినా సరే మార్పు వస్తుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.